హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి మనకు క్రిప్టో కరెన్సీ రిలేటివ్ గా వస్తున్నటువంటి కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే చూద్దాం. సో వాటిలో వచ్చేసి మనకు ఫస్ట్ చూడండి, క్రిప్టో సర్వీస్ ని ఇంప్రూవ్ చేస్తూ ఏదైతే మెటా అలియాస్ ఫేస్బుక్ ఉంది కదా, సో దీనిలో వచ్చేసి మనకు మెటావర్స్ కు సంబంధించి కొన్ని గేమింగ్ అప్లికేషన్స్ అయితే ఆల్రెడీ రిలీజ్ చేశారు ఫ్రెండ్స్. సో దానికి సంబంధించి పేమెంట్ గేట్వే ఏదైతే క్రిప్టో కరెన్సీ సర్వీస్ ఉంటుంది కాబట్టి సో వాటికి వచ్చేసి ఇక్కడ మెటా పే అనేసి ఒక 5 అప్లికేషన్స్ అయితే వాళ్ళు రిలీజ్ చేయడం జరిగింది. అండ్ వాటికి కూడా ట్రేడ్ మార్క్ అయితే ఆల్రెడీ రిజిస్టర్ చేసి మరి వాళ్ళు రిలీజ్ చేయడం అయితే జరిగిందనమాట. సో ఇవి వచ్చేసి టోటల్ గా క్రిప్టో కరెన్సీ సర్వీస్ అయితే అందించడం అయితే జరుగుతుంది అంట. అండ్ మరొక న్యూస్ వచ్చేసి షిబా ఇను రిలేటివ్ గా అయితే రావడం జరిగింది. సో షిబా ఇను యాక్సెప్టెడ్ ఇన్ థౌజండ్స్ ఆఫ్ రెస్టారెంట్స్ ఓవర్ 65 కంట్రీస్ అని చెప్పేసి ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. సో దీని ప్రకారం చూసినట్లయితే సో మనకు వెల్లి నుంచి అయితే ఈ రెస్టారెంట్స్ టైఅప్ అయితే చేసుకున్నారు కదా షిబా ప్రాజెక్ట్ నుంచి. సో ఆ రెస్టారెంట్స్ అయితే అరౌండ్ 65 కంట్రీస్ అయితే వీళ్ళు విస్తృతంగా అయితే దీనిని ఓపెన్ చేశారు. అండ్ దీనికి సంబంధించి రెస్టారెంట్స్ ఏవైతే ఉంటాయో అవి థౌజండ్స్ ఆఫ్ రెస్టారెంట్స్ అయితే సర్వీస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. సో చాలా వరకు బెస్ట్ సర్వీస్ ఇస్తున్నారు కాబట్టి ఇంత ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది. సో ఆ బెస్ట్ సర్వీస్ అనేది షిబా ఇను ప్రాజెక్ట్ గ్రో చేయడానికి కూడా ఉపయోగపడుతుంది అనమాట. అండ్ అలాగే షిబా ఇను ప్రాజెక్ట్ రిలేటివ్ వచ్చింది కాబట్టి దీనికి బర్నింగ్ చూసినట్లయితే అరౌండ్ షిబా బర్నింగ్ పోర్టల్ ఉందో సో దానిలో వచ్చేసి 50 బిలియన్ టోకెన్స్ అయితే ఇప్పటి వరకు బర్న్ చేసేసారు. ఇంకా బర్నింగ్ అనేది కొనసాగుతూ ఉంది. అండ్ మరొక చూసుకున్నట్లయితే A16Z లాంచ్ $600 million Web3 గేమింగ్ ఫోకస్డ్ ఫండ్ అని చెప్పేసి మనకి ఇన్ఫర్మేషన్ ఉంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ A16Z అంటే ఇది ఒక వెంచర్ క్యాపిటల్ కంపెనీ అన్నమాట. సో ఈ కంపెనీ ఉద్దేశం ఏంటి అని అంటే ఏదైతే కొత్తగా వస్తున్నటువంటి ఇన్నోవేషన్ టెక్నాలజీని కానీ అండ్ ఏదైతే స్టార్ట్అప్ కంపెనీలను కానీ వాళ్ళని ప్రోత్సహిస్తూ వాళ్లకు కొంత క్యాపిటల్ అయితే హెల్ప్ చేస్తూ ఉంటాయి. ఓవరాల్ ఇప్పుడు ఆ కంపెనీ వచ్చేసి అరౌండ్ $600 million వర్త్ గల ఫండ్ అయితే Web3 కి అండ్ గేమింగ్ ని సపోర్ట్ చేస్తూ మెటావర్స్ కు సో వీళ్ళైతే అలోకేట్ చేస్తారు. అండ్ దానికి సంబంధించి స్టార్ట్అప్స్ ఏవైతే ఉంటాయో సో వాటిని అయితే ప్రోత్సహిస్తామనేసి వాళ్ళైతే అఫీషియల్ గా అయితే చెప్పడం జరిగింది. అండ్ మరొకని చూసుకున్నట్లయితే బిల్ గేట్స్ నుంచి ఈ ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. సో బిల్ గేట్స్ అయితే క్రిప్టో మీద ఒక కామెంట్ అయితే చేశాడు. సో ఇక్కడ చూడొచ్చు, క్రిప్టో హ్యాస్ నో వాల్యుబుల్ అవుట్పుట్, ఇట్స్ నాట్ యాడింగ్ టు సొసైటీ లైక్ అదర్ ఇన్వెస్ట్మెంట్స్. సో అదర్ ఇన్వెస్ట్మెంట్స్ అంటే ఇతను భావించేది ఏంటి అని అంటే స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే ఉంటాయో సో వాటిని మాత్రమే ఇన్వెస్ట్మెంట్ గా భావిస్తాడన్నమాట. సో ఈ క్రిప్టోని ఇన్వెస్ట్మెంట్ లోకి తీసుకురావడం ఇది చాలా విలువైనది కాదు అని చెప్తున్నాడు. అండ్ అదే విధంగా ఇది సొసైటీకి సజెస్ట్ చేయడం కరెక్ట్ కాదు, క్రిప్టోని ఇన్వెస్ట్మెంట్ గా భావించకూడదు అనేసి చెప్తున్నాడు అనమాట. అదే పరంగా మనకు సో ఇక్కడ చూడొచ్చు, థింగ్స్ బిట్ కాయిన్ కుల్డ్ బాటమ్ అవుట్ ఎట్ $9K రివీల్స్ వై హీ రిమైనింగ్ బుల్లిష్ అని చెప్పేసి ఇతను కొంత డిస్క్రిప్షన్ అయితే ఏదైతే అతను అనుకున్నటువంటి విషయాన్ని చెప్తున్నాడు. సో వీళ్ళు ఓవరాల్ గా చెప్పేది ఏంటి అంటే ఆల్రెడీ రాబర్ట్ చెప్తున్నటువంటి విషయం $9K వరకు ఈ బిట్ కాయిన్ అనేది వెళ్తుంది అని చెప్తున్నాడు. కానీ వాస్తవానికి ఇతను బిఫోర్ 1 month బ్యాకే చెప్పాడు $25 ఇచ్చి మరి ఈ క్రిప్టో కరెన్సీ మొత్తాన్ని మీరు తీసుకోండి అన్నా కూడా నేను తీసుకోను అనేసి ఇతను చెప్పినటువంటి మాట అన్నమాట. సో ఫ్రెండ్స్, మనకు టోటల్ క్రిప్టో కరెన్సీ చూసుకున్నట్లయితే అరౌండ్ 2 trillion వరకు అయితే ఉంది. సో ఇతను వచ్చేసి $25 కూడా దానికి నేను వాల్యుబుల్ అంటే వర్త్ ఇవ్వలేను అని చెప్పేసి చెప్తున్నాడు అన్నమాట. సో దీనిని మనం గమనించినట్లయితే ఇతను టోటల్ గా ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉందో సో వాటిని బ్యాక్ తీసుకొని దీన్ని క్రిప్టోని ఫాల్ చేయాలనే ఉద్దేశం ద్వారానే చెప్పింది. కానీ అతను చెప్పిన తర్వాత ఎలాంటి ఆ రియాక్షన్ అయితే క్రిప్టోలో కనబడలేదు. అండ్ అదే విధంగా ఇప్పుడు కూడా చెప్తున్నాడు $9K వరకు బిట్ కాయిన్ అనేది వెళ్తుంది, $9K వరకు అని చెప్తున్నాడు. సో ఇది కూడా ఎలాంటి వాస్తవం అనేది లేదు. సో ఇతని ఆలోచన ప్రకారం చూసినట్లయితే ఇతను క్రిప్టో కరెన్సీని డంప్ చేయాలి, ఇదైతే స్టాక్ మార్కెట్ ని ఆ బుల్లిష్ ట్రెండ్ లోకి తీసుకెళ్లాలి, ఆ ఇన్వెస్ట్మెంట్ అనేది అటు వెళ్ళాలి అనే ఉద్దేశంతోనే మాత్రమే చెప్తున్నారు తప్ప ఈ క్రిప్టో టెక్నాలజీ కానీ ఈ క్రిప్టోలో ఉన్నటువంటి సర్వీస్ కానీ అండ్ దీనికి సంబంధించి కంపెనీస్ కానీ ఎలాంటి విషయాలు అయితే ఇతనికి తెలియవు. సో ఓకే, సో ఇతను కూడా నెక్స్ట్ ఫర్దర్ ఫ్యూచర్ లో ఖచ్చితంగా దీన్ని సపోర్ట్ చేస్తూ మళ్ళీ ఇలాంటి ట్వీట్లు అయితే మనం చూస్తామన్నమాట. అండ్ అదే విధంగా మరొక ఇన్ఫర్మేషన్, సో బ్రిక్స్ నుంచి అయితే ఈ ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. సో ఈ బ్రిక్స్ కంట్రీస్ గురించి అండ్ వీటి ఉద్దేశం గురించి నేను ఆల్రెడీ ప్రీవియస్ గా చెప్పాను. సో ఎవరైతే ఇన్ డెప్త్ గా కావాలనుకుంటారో దాన్ని చెక్ చేయండి, లేదా మీకు షార్ట్ టైమ్ గా చెప్పాలి అని అంటే సో బ్రిక్స్ అంటే 5 దేశాల కూటమి అన్నమాట. సో అతిపెద్ద 5 దేశాలు కలిసి ఏదైతే డాలర్ ని ఆధిపత్యాన్ని తగ్గించడానికి ప్రయత్నం చేస్తున్నాయన్నమాట. అంటే ఈ బ్రిక్స్ అనేది బి అంటే బ్రెజిల్, ఆర్ అంటే రష్యా, ఐ అంటే ఇండియా అండ్ సి అంటే చైనా అండ్ ఎస్ అంటే సౌత్ ఆఫ్రికా అన్నమాట. సో ఇంత పెద్ద దేశాలన్నీ కలిసి
సో ఏదైతే అమెరికా డాలర్ని ఆధిపత్యాన్ని తగ్గించి మనమంటూ మరొక కరెన్సీని అయితే క్రియేట్ చేయాలనే ఉద్దేశంతోనే వీళ్ళు ముందడుగేస్తున్నారు. సో డెఫినెట్లీ మన వరల్డ్ వైడ్ గా చూసుకున్నట్లయితే ఎక్కువ మనీ సర్క్యులేషన్ కానీ ఎక్కువ పాపులేషన్ కానీ ఈ 5 కంట్రీలో ఉంది కాబట్టి డెఫినెట్లీ ఇది సక్సెస్ అయ్యే ఉద్దేశంతోనే ముందుకెళ్తుంది. సో దీనివల్ల క్రిప్టో కరెన్సీకి యూజ్ ఏంటి అని అంటే, సో ఫ్రెండ్స్ మనకు అతి ఎక్కువగా హోల్డింగ్ అనేది ఉంది దేంట్లో అని అంటే అది ఒక డాలర్లో మాత్రమే. సో చాలా కంట్రీస్ డాలర్లో ఈ ఫండ్ని హోల్డ్ చేయడానికి ఇష్టపడతాయి. సో ఇప్పుడు వచ్చేసి డాలర్ పతనం అవుతుంది అనే విషయం తెలిసిన వెంటనే, సో ఇప్పుడే కాదు, సో కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఇంకా రావాల్సి ఉంది. సో అప్పుడు ఏమవుతుంది అనంటే డాలర్లో ఉన్నటువంటి ఇన్వెస్ట్మెంట్ కొద్దో గొప్ప ఇతర సర్క్యులేషన్ ఏదైతే ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్లకు మళ్లించే అవకాశం అయితే ఎక్కువ శాతం ఉంది. సో అదే విధంగా గ్లోబల్గా ఉన్నటువంటి క్రిప్టో కరెన్సీకి ఇంకా ఎక్కువ ఛాన్స్ అయితే ఉంది. సో అందుకని చెప్పేసి నామమాత్రం ఇన్వెస్ట్మెంట్ వచ్చినా కూడా డెఫినెట్లీ మన క్రిప్టో కరెన్సీ బుల్లిష్ ట్రెండ్లోకి అయితే ఈజీగా ముందుకెళ్తుంది అనమాట. సో అందుకని చెప్పేసి ఇది కూడా ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఫైనల్ గా మరొక న్యూస్ ఫ్రెండ్స్, ఇక్కడ చూడొచ్చు, దుబాయ్ క్రియేటర్స్ కమిటీ టు హెల్ప్ సిమెంట్ ఇట్స్ పాసిబుల్ యాజ్ ది కీ సిటీ ఇన్ ద మెటావర్స్ అని చెప్పేసి. సో దుబాయ్ గురించి మీకు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ చెప్తూ వస్తున్నాను. సో దుబాయ్ అనేది ఈ క్రిప్టో కరెన్సీ ఇన్నోవేషన్ చాలా సపోర్ట్ చేస్తూ వస్తుంది. అండ్ క్రిప్టో కరెన్సీ సంబంధించి చాలా కంపెనీస్ అయితే దుబాయ్కి అయితే షిఫ్ట్ అవ్వడం అయితే జరిగిందనమాట. అండ్ అక్కడ కూడా చాలా వరకు క్రిప్టో కరెన్సీ సర్వీస్ చేసే వాళ్ళే అధికంగా ఉంటారు. సో ఇప్పుడు వచ్చేసి దుబాయ్ అనేది ఈ సిటీ అనేది మెటావర్స్ కు ఒక మంచి సిటీగా మారాలి, కీ సిటీ ఇన్ ద మెటావర్స్ అని చెప్పేసి ఇది కూడా ఒక అజెండాని ఇక్కడ రూపొందించాలి అనే ఉద్దేశంతోనే అక్కడ గవర్నమెంట్ అయితే వర్క్ చేస్తుంది. అండ్ ఆ మెటావర్స్ అండ్ క్రిప్టో కరెన్సీ సర్వీస్ కి అయితే వాళ్ళు ఎక్కువగా యాక్సెప్ట్ చేసి ఆ కంపెనీలను ప్రోత్సహిస్తున్నారు అనమాట. సో ఇది కూడా ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. సో ఇలాంటి కంట్రీస్ ఏదైతే ఎల్ సాల్వడార్ కానీ దుబాయ్ కానీ అండ్ అదే విధంగా ఇలాంటి కంట్రీస్ ఇంకా వస్తున్నాయి కాబట్టి మనకు మంచి ఇంప్రూవ్మెంట్ అనేది అండ్ ఈ యూజ్ కేస్ అనేది ఈ క్రిప్టో కరెన్సీ సర్వీస్ ఇంకా పెరుగుతుంది అని చెప్పేసి మనకు నమ్మకం అయితే వస్తుంది అనమాట. అండ్ మరొక ఫైనల్ న్యూస్ ఫ్రెండ్స్, ఇలా చాలా ఇన్ఫర్మేషన్ అయితే వస్తున్నాయి. సో వాటిని మీకు టెలిగ్రామ్ లో ప్రొవైడ్ చేస్తాను, టెలిగ్రామ్ లో జాయిన్ అవ్వండి. ఈ న్యూస్ ఏంటి అని అంటే, సోనీ అనౌన్స్డ్ మెటావర్స్ పుష్ ఇన్ లేటెస్ట్ యాన్యువల్ కార్పొరేట్ స్ట్రాటజీ మీటింగ్ అని చెప్పేసి. సో ఇదైతే సోనీ కంపెనీ ఉందో ఈ కంపెనీ వచ్చేసి మెటావర్స్ లో ఎంటర్ అవుతుంది. అండ్ అదే విధంగా అనౌన్స్మెంట్ కూడా ఆల్రెడీ చేసేసింది దీనికంటూ కొంత ఈ టెక్నాలజీని ఇంప్రూవ్ చేస్తూ దీన్ని కూడా మేము మా కంపెనీకి అయితే యాక్సెప్ట్ చేస్తున్నాం అండ్ దీంట్లోకి అయితే ఎంటర్ చేస్తున్నామని చెప్తున్నారు. సో ఇది కూడా గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. మనకు ఆల్రెడీ ఫేస్బుక్ అనేది ఎంటర్ చేస్తుంది అండ్ సామ్సంగ్ కూడా దీనిని అలౌ చేస్తుంది. ఇప్పుడు వచ్చేసి సోనీ కూడా అలౌ చేస్తుంది అనమాట. చాలా ఇన్ఫర్మేషన్ అయితే వస్తున్నాయి. సో వాటిని మీకు టెలిగ్రామ్ లో ప్రొవైడ్ చేస్తాను, టెలిగ్రామ్ లో జాయిన్ అవ్వండి. అండ్ దట్స్ ఇట్ ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే. సో వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో నచ్చితే డెఫినెట్లీ లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి. అండ్ ఫర్దర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. బై బాయ్.